పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 4వ వచనము. యెహోవా తన ప్రజల యందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులంటే మన దేవునికి ఎంతో ఇష్టమండి. ఆయన తన ప్రజలందరి పట్ల, అనగా దీనుడైనా దరిద్రుడైనా ధనవంతుడైనా తన ప్రజలందరి పట్ల ఎంతో జాలిగల్లవాడిగా ఉంటాడు. ఎవరైతే దీనులుగా ఉంటారో వారందరినీ ఆయన రక్షణతో అలంకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామందిని లోకంలో చూస్తాను, ఎంతో స్పీడుగా ఉంటారు. చురుకుగా ఉండుట మంచిదే, కానీ దేవుని మాట విననంత చురుకు అది ఉపయోగం ఏముంది? లోకములో అన్ని విషయాల గురించి తెలుసుకుంటారు, కానీ అసలైన రక్షణ విషయం గురించి మాత్రం తెలుసుకోరు. లోకంలో అన్ని విషయాల గురించి మాట్లాడతారు, కానీ నిజమైన రక్షణను గురించిన విషయం మాట్లాడరు. లోకంలో అన్ని పనులు చేస్తారు, కానీ యేసుని నమ్మి బాప్తిజం తీసుకునే విషయం మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. వారికి ఏం ఉపయోగం? ఎవరైతే దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా ఉంటారో ఆయన, అనగా సృష్టికర్త, భూమిని ఆకాశంను సృజించి ఆహారమిచ్చి పోషించుచున్న దేవుడు వారితో ప్రీతిగా ఉంటాడు. దీన మనస్సు గాని కలిగి ఉంటే వారిని రక్షణతో అలంకరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడూ దీన మనస్సు కలిగి దేవుని ప్రీతిని పొందుకుందుము, రక్షణను పొందుకుందుముగాక. ఆమెన్.